అందరికీ నమస్కారములు. శ్రీ రాధాకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ ఛానల్ బై రాధారాణి గారికి వెల్కమ్. మనం ఇంతవరకు 41 వీడియోలు చేయడం జరిగింది. 37, 38, 39 కన్నడ రాగం, కర్ణాటక సంగీత రాగం, 40, 41 కన్నడ రాగానికి దగ్గర రాగమైన హిందుస్థానీ రాగం బహార్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 42వ వీడియోగా మనం మరొక కన్నడ రాగానికి దగ్గరగా ఉండి హిందుస్థానీ రాగం మరొక రాగం ఉంది. అది మియాకీ మల్హార్ ఆర్ మల్హార్ అంట, మియాకీ మల్హార్, మియా మల్హార్ అనేటువంటి పేరు ఉన్నది. దీన్ని తాన్సేన్ మహాశయుడు, ఆయన సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీతవేత్త, ఆయన తయారు చేసినటువంటి రాగం అది. దాన్ని మియాకీ మల్హార్ అనే పేరు పెట్టారు ఆయన. అదొకటి దర్బారీ కానడ్ ఒకటి, ఇంకా 2-3 రాగాలు ఆయన తయారు చేసినటువంటి రాగాలు, ఆయన సృష్టించినటువంటి రాగాలుగా చెప్తారు. ఆ మియాకీ తోడు ఒకటి, మొత్తం ఈ 3 రాగాలు ఆయన సృష్టి అని చెప్తారు. ఇప్పుడు ఈ మియాకీ మల్హార్ అనేటువంటి రాగం బహార్లాగే ఉంటుంది ఇంచుమించు. బహార్కి అయితే ఏవైతే స్వరస్థానాలు ఉన్నాయో, అయితే మన కానడకి కూడా ఏవైతే స్వరస్థానాలు ఉన్నాయో, బహార్ రాగానికి కూడా ఏవైతే స్వరస్థానాలు ఉన్నాయో అవే స్వరస్థానాలు మన మియాకీ మల్హార్ కూడా ఉన్నాయి. అంటే అర్థం ఏంటనమాట, ఇది కాపీ దాట్లోకి వస్తుంది. ఈ కాపీ దాట్లో ఉండేటటువంటి ఇది సంపూర్ణ షాడవ రాగం. ఇది ఒక్కొక్క సంపూర్ణ షాడవ లేదా సంపూర్ణంగా కూడా వస్తూ ఉంటుంది. ఇది ఇందులో మనకు వచ్చేటటువంటి స్వరస్థానాలు జనరల్గా ఇందులో వాది స్వరాన్ని మధ్యమం అని, సమాధి స్వరాన్ని ఏమో షడ్జము అని అంటారు. అయితే కొంతమంది మరి గరణాస్ ఏం చెప్తుంటారంటే, అంటే మతభేదం ఉంది ఇందులో కూడా. వాది ఏమో పంచము అని, సమాధి స్వరం ఏమో షడ్జము అని కొన్ని స్కూల్ చెప్తున్నాయి. అంటే రకరకాల డిఫరెన్స్ వెర్షన్స్ ఉన్నాయి ఇందులో. ఆ డిఫరెన్స్ వెర్షన్స్ వల్ల ఇన్ని ఆరోహణ అవరోహణలు వస్తున్నాయి మనకి. నిన్న బహార్కి 4-3 ఆరోహణ అవరోహణలు ఉన్నాయని కొన్నాం మనం. కారణం ఏంటంటే హిందుస్థానీలో పాటియాలా ఘరానా, పంజాబ్ ఘరానా, లేదా రకరకాల ఘరానాస్ ఉంటాయి మనకి. వాళ్ళు లైట్గా రాగం అది అయినప్పటికీ కూడా కొంచెం లైట్ చేంజెస్లో ఆరోహణ అవరోహణలు ఉంటాయి. అదనమాట పాడి విధానంలో ఉంటాయి అన్నమాట. అంచేత మనకి ఈ మియాకీ మల్హార్ రాగంలో కూడా మనకి మరి కొంతమంది అది వాది సమాధి స్వరాల్లో కొంతమంది వాదిని మా అన్నారు, కొంతమందినేమో పా అన్నారు. అదేవిధంగా సమాధి స్వరాన్నేమో మామూలుగా షడ్జము, అందులో షడ్జము, ఇందులో కూడా షడ్జము అని కూడా అంటాం జరిగింది. అంటే వాది స్వరం మధ్యమం, సమాధి స్వరం ఏమో షడ్జము. ఇంకా ఎక్కువ మంది మనకి అంటారు. కొంతమంది ఏమో ఏమంటారంటే వాది ఏమో షడ్జమము, సమాధి పంచము అని కూడా అంటారు. ఈ రకమైనటువంటి వెర్షన్స్ కూడా ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఈ మియాకీ మల్హార్ ఇది కూడా మధ్యరాత్రిలో పాడేటటువంటి రాగమే. ఇది ఒక్కగా వర్ష ఋతువుకి సంబంధించినటువంటి రాగం. ఇది మియాకీ మల్హార్ అంటే వర్ష ఋతు కాలంలో పాడవచ్చు, లేదా మిడ్ నైట్ టైంలో కూడా పాడేటటువంటి రాగం. ఇది కాఫీ దాట్లోకి వస్తుంది. వాది స్వరమేమో మధ్యమము, సమాధి స్వరమేమో మనం షడ్జం కింద తీసుకునే నేను ఇక్కడ మనం ప్లే చేద్దాం మనం దీన్ని. ఇక్కడ ఈ రాగానికి కూడా మనకి అనేక రకమైనటువంటి ఆరోహణ అవరోహణలు ఉన్నాయి. ఇందులో మనకి శ్రేష్టమైనటువంటి ఒక ఆరోహణ అవరోహణ తీసుకునే రాగశైలి తెలియజేసేటటువంటిది, దాన్ని మనం తీసుకుని ఇక్కడ మనం ప్లే చేయడం జరుగుతుంది. మిగిలిన మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అవి చూడండి ఒకసారి, అది తెలుస్తుంటుంది అనమాట. ముందు ఒక ఆరోహణ అవరోహణ మనం వాయిందాం. నేను హార్మోనిని ఎందుకు తీసుకున్నానంటే వోకల్ సపోర్ట్గా ఉండటానికి అని తీసుకున్నాను. నిజానికి నాకు హార్మోనియం ప్లే చేయడం రాదు, అలాగని వోకల్ వచ్చాయంటే వోకల్ రాదు. అంచేత ఇది ఓన్లీ నేను వోకల్ సపోర్ట్ ఏమన్నా మనకి తప్పులుంటే మన్నించాలి. అంత వీడియోలో 41వ వీడియోలో మనకి
బహార్ బందీసి చెప్తూ దాన్ని మియా మల్హార్ అనడం కూడా జరిగింది. అది కాదు, బహార్ బందీసికి చెప్పాం. అది మియాకి మల్హార్ ఇప్పుడు మనం జరుగుతున్న టాపిక్ అనమాట. అట్లాంటి కొన్ని కొన్ని లోపాలు ఉండొచ్చు. అలాగే హార్మోనియం వాయించినప్పుడు కూడా కొన్ని కొన్ని ఏమైనా స్వరాలు తప్పు పలికి ఉండొచ్చు, నేను పలికి ఉండొచ్చు, లేదా మరి పెట్టిలో తప్పుడుగా ప్లే చేసి ఉండొచ్చు. వీటిని అన్నింటినీ కూడా మీరు పెద్ద మనసుతో మన్నిస్తారని మరి కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనమాట. సమ రిప మప నిద నిస. సమ మనకి ఇందులో శృతులు కూడా మీకు ఆల్రెడీ షడ్జం, రీటు, ఘాటు సాధారణంగా అంటారు. మావన్, ప, దాటు, నీవన్, నీటులు, కైశిక కాకల నిషాలు రెండు వస్తాయి ఇందులో. అదే మన బహార్లు అలాంటి స్వరాలు వచ్చినా అవే స్వరాలు, ఇక్కడ మార్పు ఏముండదు, అవే స్వరాలు. అది ఇక్కడ ఆరో నవరం అంటే ఎలా ఉంటుందంటే ఇలాగా వస్తూ ఉంటాయి అన్నమాట.